హారతి ఇవ్వాలంటే కర్పూరం ఉండాలి, బండి నడవాలంటే పెట్రోల్ ఉండాలి, స్నానం చెయ్యాలంటే సబ్బు ఉండాలి. అలాగే ఇదే ఊపులో మేము వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ కూడా ఉండాలి కదండి. అయినా మీకు కొత్తగా చెప్పలేటి, మేము వీడియోలు పెట్టగానే కిందకి ఇలా స్క్రోల్ చేసి లైక్ కొట్టాలి, పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కాలి, అర్జెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయాలి. అలాగే ఇంకో విషయం, ఈ వీడియో చూసే ముందు కామెంట్ లో ఒక ముద్దు సింబల్ పెట్టండి. ఎందుకు పెట్టమన్నానా అని ఎండ్ టైటిల్స్ అయిపోయాక మీకు అర్థమవుతుంది. అర్జెంట్ గా ముద్దు సింబల్ కామెంట్ లో పెట్టని చెప్తానే మినిమం 1,00,000 ముద్దు సింబల్ తో నిండిపోవాలి కామెంట్ బాక్స్. అలాగే ఈ వీడియోని లాస్ట్ సెకండ్ వరకు కూడా మిస్ అయిపోకండి. పేర్లు పడిపోయి కదా వీడియో అయిపోయింది అనేసుకుంటారు. పేర్లు అయిపోయాక ఇంకో సీన్ ఉంది, ఓకేనా? ఇవెప్పుడు పండుతాయా, నేనెప్పుడు తింటానా ఏటా. ఒరే ఏట్రా గోల, అన్ని ఎత్తేస్తున్నావు అలాగా? పళ్ళు మీద ఈగలు వాలిపోతున్నాయా? పళ్ళు మీద ఈగలు వాళ్తుంటే చేత్తో ఇలాగలా అంటే చాలు, నువ్వేమి వెళ్ళి ఈగల మీద అలా వాలిపోక్కర్లేదు. మధుగాడు ఈగల మీద వాడ, తూనీగల మీద వాళ్తాడు. ఆ వంక ఈ వంక తూనీగా తూనీగా ఎందాక పడిగెడతామే రావే నా వంక. అబ్బబ్బా ఏట్రా గోల? సూపర్ లాంటి పాట అమ్మా, వినబడుతుంటా పాడకుండా ఎలాగుంటారు? ఇంతకీ పాట ఎవరెట్టారు, నువ్వేనా? నేను కాదు, పక్కింటోళ్ళు. ఏటి ఐడియా లాంటి ఎంత మ్యూజిక్ సెన్స్ ఉందేటి? అయినా అలా ఆయన ఎప్పుడు కొనేసి డివిడి ప్లేయరే? కుడి పక్కన ఇంట్లో కాదురా, ఎడం పక్కన ఇంట్లో. ఎడం పక్కిల్లా? ఎడం పక్కిల్లు ఖాళీగానే ఉంది కదా, ఎవరు దిగారు? కొత్తగా దిగారా, ఫ్యామిలీ అంతా సంగీత కళాకారులంట. ఫ్యామిలీ అంతా అంటే ఎంతమంది? 3 అనుకుంటాన్రా, అమ్మ నాన్న వాళ్ళ అమ్మాయి అనుకుంటా. ఆహా, అమ్మాయ్యా. తెల్ల తోలు, ఎర్ర పెదాలు, నల్ల కళ్ళు, అందాన్ని మరీ ఇంటి పక్కకి మరీ ఎంత దగ్గరికి తెచ్చేవాడు దేవుడా. ఎంత అందం ఇంటి పక్కన నాలాటోడు ఉంటే ఇంకేమైనా ఉందా? అమ్మా శనగపిండి అదే. ఇప్పుడెందుకురా శనగపిండి? కుజిల్ ఆడకుండా తొందరగా ఇవే బాబు, కలర్ మ్యాచ్ అవ్వదు. లేకపోతే కలర్ మ్యాచ్ అవ్వపోవటం ఏంట్రా? మెడకి మొఖానికి కలర్ తేడా వచ్చిందా, పిండి రుద్దిసి తెల్ల చేద్దామని. ఇంత శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చేసిందో సడన్ గా. గిన్నె పట్టు. ఏటా అమ్మా చెముచ్చాడు వేసా, నా ముక్కు కోటే కాదు ముఖానికి మెడకి మొత్తం పట్టాలి. అబ్బా సరిపోతారులేరా. ఏ చాలదా, ఇంకో స్పూన్ అయ్యే. అంటే అంటే మధుగడేడి బయట పెరట్లో ఉన్నాడులేరా. పెరట్లో ఏడ్ చేస్తున్నాడు. రే మధు, రే మధు. బేబీ లేదు గోబీ లేదు, నేనారా మధుగాడిని. మొఖానికి ఏటి రాసావురా? శనగపిండ్రా. దేనికిరా? పక్కింట్లోకి మీ సెల్ వచ్చిందిలే, మన ముఖం చెల్లుబాటు అవ్వాలని రాశాను. మా సెల్లా? కామెడీయా? కొత్త ఫ్యామిలీయా? ఎవర్రా? చూస్తే మళ్ళీ వరుసలు మార్చేస్తారు. ఈ రోజు నాకు బోల్డ్ పని ఉంది, వెళ్ళిపోండి. ఈడేట్రా పెదాలు కదపకుండా మాట్లాడుతుండే? ఎండి ముఖం మీద వేసినప్పుడు పెదాలు కదిపితే ముడతలు వచ్చేస్తాయి. అదిగా మీ సెల్లె రాగం అందుకుంది. సాఫీగా సందులోకి దూరిపోయి సైట్ కొట్టేతంటారు నా కొడుకు. వస్తున్నా నాగండి రోయ్. మావా ఆ కళ్ళేట్రా అప్సరా పెన్సిల్ కన్నా సార్పుకున్నాయి. ఆ ముక్కు చూడు మొత్త బంతిలాగా ఉంది. నా కొడుకులారా మీకు సెల్ అవుద్దురా, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళండి. రే మావా మేము కూడా నీతో పాటు ఉంటాంరా. మా వీళ్ళు చూడు నీ ఒడియాలు మట్టేస్తున్నారు. రే ఎవడ్రా అది? అదిగో మా అమ్మ సీపర్ కట్ పట్టుకుని వస్తుంది. పారిపోండి పరిగెట్ట పడతా, స్పీడ్ పరిగెట్టు. మాకు టైం వస్తుందిరా. మీకు టైం వస్తుందిరా, కానీ మీ ఇంటి పక్కకి ఇలాంటి అప్సరా పెన్సిల్ రాదు. మా ఇంటి పక్కన కూడా ఖాళీగా ఉంది, అక్కడెందుకు దిగలేదు వీళ్ళు? మా నాన్న అడగాలి ఒకసారి. ఒరే మధు ప్లీజ్ రా, నేను ఒక్కడనే ఉంటాను రా. ఆ అమ్మాయి నడుంకొస్తావేమో,
కౌగులించుకుంటూ వడ్డానంలో కొంటావు. నీకు అవసరమేట్రా? ఇలా ఇలా ఇంటికెళ్ళి రీల్స్ చూసుకెళ్ళు. దేవుడు లేడురా బల్లి. ఏటి ఆడింటి పక్కన ఒక అందమైన అమ్మాయి దగ్గరనే దేవుడు లేడని ఫిక్స్ అయిపోతావా? నేను లేడని చెప్పానా? నాకు సలహాలు ఇవ్వకు నువ్వు. పద. ఈ సామాన్లు పడడానికి నేను హెల్ప్ చేస్తే ఆ సామాన్లు ఆ అమ్మాయిని చూడడానికి నాకు హెల్ప్ చేస్తాయి. అర్జెంటుగా మొహం కడుచుకొని వెళ్ళిపోవాలి. అమ్మా పక్కింటి వాళ్ళు వాళ్ళ సామాన్లు లోపలికి పెట్టడానికి ఆ సోపాలు పడుతున్నారే, నేను వెళ్ళి ఆ సోపాలు లోపల పెట్టి వస్తాను. ఇంట్లో ఆవుగించే కదపన్నా కదపలే గాని పక్కింటి సోఫా సర్దేస్తాడంట. పట్టుకెళ్ళి బాబు. లోపలికి. ఏంటి ఏంటి? ఎవరు బాబు? ఈ పక్కింట్లోనే ఉంటానండి. ఈ వీధిలోనే చాలా మంచోండి. మంచోడు అంటే అందరికీ సాయం చేస్తూ ఉంటానండి. ఎటువంటి సాయం బాబు? మా ఇంట్లో అయితే పొద్దున్న లెగ్గానే పక్కలెత్తేస్తానండి. అయితే పొద్దున్న లగ్గానే పిలుస్తానులే అమ్మా. ఇప్పుడు ఎలాగో లేచిపోయాను కదండి. ఇప్పుడు ఏదైనా పని ఉంటే చెప్పండి. ఈ సోఫా ఎత్తిమంటారా లేదా ఈ టేబుల్ ఎత్తిమంటారా లేదా చెప్పండి, మిమ్మల్ని ఎత్తిమంటారా? చూడు అన్నావు అన్ని ఎత్తేస్తానంటావేంటి బాబు? అంత దూరం నుంచి అంత అందాన్ని మోసుకొని వచ్చారు కదా, మళ్ళీ ఇవేం మోస్తారు? నేను మోస్తానులేండి. థ్యాంక్స్ బాబు. అందం అని దాన్ని అనిసని అనిసుకుంటుంది. నిన్ను కదే ఆంటీ, లోపల కోహినూరు డైమండ్ని. ఎవడ చెప్పాడరా కోహినూరు డైమండ్ ఇంగ్లీష్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారని? ఎక్కడా ఉంది? దీన్ని నేను ఇప్పుడు ఎత్తుకెళ్ళిపోతాను. ఆంటీ గారు, ఇందాక తూనీగా తూనీగా అని డివిడీలో ప్లే చేసింది మీరేనా? లేదు బాబు, పాడింది మా సంగీత. సంగీత సంగీత సముద్రంలో పీతలాగా బయటికి రావా? డోరు బయటే నీకోసం గవ్వలాగా ఎదురు చూస్తున్నా. ఏం చదువుతున్నావు బాబు? ఇక్కడ హిందీలో ఏదో రాసుంటే చదువుతున్నానంటీ. అది హిందీ కాదు బాబు, సంస్కృతం. అయితే హిందీ నేర్చుకుంటే సంస్కృతం వచ్చేద్ది అనమాట. అవునంటీ, ఇంతకీ సంగీత ఏం చదువుతుంది? ఇంటర్ అయిపోయింది బాబు. డిగ్రీలో ఏదైనా మంచి కాలేజీలో జాయిన్ చేద్దామని చూస్తున్నాం. ఆంటీ, విజయనగరంలో బెస్ట్ కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నాకు. నేను చూస్తుంటేనే అర్థమవుతుంది బాబు, ఫస్ట్ ర్యాంక్ అని. అంటే అది నా ఫేస్ వాల్యూ ఆంటీ. మరీ అంత పెద్ద కాలేజీలో సీట్ అంటే మీరు మీ అమ్మాయికి సీట్ వచ్చిందని ఫిక్స్ అయిపోండి. మీరు చెప్తానే అంటే మీరు వెళ్ళి యూనిఫామ్ ఎత్త ఇచ్చేది చెప్తాను. ఇగోండి అంటే మీరు గట్ట కంగారు పడిపోయి ఆటో గట్ట బుక్ చేసి కానీ పికప్ డ్రాపింగ్ రెండు నేనే రోజున. అయ్యో నీకెందుకు బాబు ఆ శ్రమ? శ్రమ పుట్టాక నేను పుట్టాను. అయినా పెద్ద శ్రమ ఏంటో ఉంది ఇందులో చెప్పండి. పక్క ఇంట్లో మాత్రం సాయం చేసుకోలేమా? కూరలు గారెలు బూర్లు పిల్లల్ని అందరిని ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. కానీ ఇంకేం పనులు ఉన్నాయి చెప్పండి బాబు. ఆ బిందెని కొంచెం ఆ రూమ్ లో పెట్టి బాబు. ఇది ఈ బిందా? ఓకే. సంగీత సంగీత డోర్ తెరు. సంగీత. బాబు బాబు బాబు, ఆ రూమ్ లో కాదు బాబు, ఈ పక్క రూమ్ లో. అదే అంటే ఈ రూమ్ నుంచి ఆ రూమ్ లోకి వెళ్దామని. సంగీత సంగీత డోర్ తీ పర్లేదు, నేను పక్కింటోనే. బాబు ఆ రూమ్ లోంచి వెళ్ళడానికి రూట్ లేదు బాబు, ఇలాగే వెళ్ళాలి. సారీ సంగీత, మిస్ యూరా. బయటకు వచ్చిందా సంగీత? సంగీత ఇటు వెళ్ళిపోవా? షర్ట్ షర్ట్ షర్ట్. ఏమండి, ఇల్లంతా సర్దిస్తున్నామండి, సామాన్లన్నీ వచ్చాయి. స్టవ్ బిగించడానికి ఇంకా టైం పడుతుంది కదా. మీరు వచ్చేటప్పుడు ముగ్గురికి మీల్స్ పార్సిల్ తెచ్చేయండి బయట నుంచి. సరేనా అండి, ఉంటాను. అంటే నేను ఇంక మీతో మాట్లాడినంటే. ఏమైంది బాబు? నేను ఇంక మాట్లాడిన అంతే. ఏమైందో చెప్పు బాబు. మేము పక్కింట్లో ఉన్నాం అనుకుంటున్నారు, పోయాం అనుకుంటున్నారా? ఈ రోజు దిగం కదా బాబు, మాకు తెలీదు. నేను మీ ఇంటికి వచ్చానంటే ఉన్నామనే కదా అర్థం. మీరేమో బయట నుంచి మీల్స్ గీల్స్ అంటుంటే ఎంత తల తీసినట్టు ఉంటుంది నాకు. అంటే స్టవ్ గట్ట బిగించలేదు కదా బాబు, మళ్ళీ వంట అది ఎందుకని. మా ఇంట్లో స్టవ్ బిగించా ఉంది కదా. ఎందుకు బాబు అంత శ్రమ? ఎవరో అంకుల్ గారు బయటకు వెళ్ళారు కదా, వచ్చేటప్పుడు తెచ్చేస్తారు కదా అని. నేను వెళ్ళిపోతున్నానండి. బాబు బాబు అలాగైతే మా ముగ్గురికి 3 చికెన్ జాయింట్ బిర్యానీలు తెచ్చి బాబు. అంకుల్ గారికి ఒక ఎక్స్ట్రా జాయింట్ కూడా ఉండాలి. 12 గంటలకు అలా తెచ్చి బాబు. అంకుల్ గారికి అసలుగా గ్యాస్ ప్రాబ్లం ఉంది. అలాగే అంటే గ్యాస్ టాబ్లెట్లు కూడా తెచ్చిమంటారా? వద్దులే బాబు, టైంకి తెచ్చి చాలు బాబు. చెప్పండి ఆంటీ. వదిన గారు అంత బాగా వండుతారా? దొల్లగొడద్దు దమ్ బిర్యానీ. ఓకే బాబు. వదిన గారా? మా అమ్మని వదినందంటే నేనేటవుతాను. అర్జెంటుకి వెళ్ళి కనిసుకోలే. అమ్మా అమ్మా అమ్మా. ఏట్రా, ఏమైందిరా? ఇప్పుడు నిన్ను వదిన గారు వాళ్ళు పిలిచారనుకో, నేను వాళ్ళకి ఏటవుతానే? నీలాంబరి అత్తకి నువ్వేమవుతావురా? అల్లుడిని అవుతాను. వాళ్ళకి కూడా నువ్వు అదే అవుతావు. అల్లున్నా
సరే కానీ అర్జెంటుగా 3 జాయింట్ బిర్యానీలు ఒక ఎక్స్ట్రా లెగ్ పీస్ పార్సల్ గట్టి చెప్తాను. ఎవరికి రా? పక్కింటి అత్తకే. అత్త ఎవర్రా? ఇప్పుడే చెప్పావు కదా నాకు అత్త అవుతుందని. కొత్త దిగిరా లైట్ వండుకోలేదు, నువ్వు అర్జెంట్ పార్సల్ కట్టి చెప్తానే. మా అమ్మ పొరపాటు చేద్దని చెప్తూ వచ్చాను అసలుగా. కట్టు. మీ నాన్నగారికి పెద్ద కోల్ ఫామ్ ఉంది కదా మనకి, అడగగానే చికెన్ బిర్యానీ వచ్చేస్తుంది. చికెన్ బిర్యానీకి చికెన్ కావాలి కదా, మర్చిపోయాను. నువ్వు మసాలాలు నూరు, ఈ లోపు చికెన్ నెలగోలా తెస్తాను. నానా భాగ్యం ఇది ఆ జీడిపప్పులు అందుకే కోడికి వేస్తాను. అలా కత్తి కూడా తేరు నానా. ఇదిగోట్రా నాన్న. ఫుల్ జీడిపప్పులు వేస్తుంటే తినలేకపోతున్నాయి కోళ్ళు. కట్ చేసి వేస్తే బాగా తింటాయి. ఆగరా నాన్న సైంతేట, ఎందుకు గోల్ చేస్తావు? జీడిపప్పులు పట్టుకొని వస్తున్నా నాగే. ఆడు వన్య మాస్టర్ కోడేసేస్తున్నాడు రా. ఆడేదో వేసుకొనిరా, ముందా గుంట కనిపించిందో లేదో చెప్పు మాకు. కోడి బీడి అంటున్నావు. చూసుకోరా బాబు తేపగాడు, ఆ గుంట రాలేదు బయటికి. ఒరే మన అందరికి లవర్లు ఉన్నారు, మళ్ళీ ఏట్రా ఇది? ఒరే మహేష్, ఇంకెప్పుడు రానివ్వకి మీ ఇంటికి. ఏట్రా పుడతా, ఆ అమ్మాయి కనిపిస్తుందా? ఆ అమ్మాయి పెదాలు కనిపిస్తున్నాయిరా. నీ అబ్బా ఎందాకల నుంచి అవి తప్ప ఇంకేటి కనమాట్లేదు. అమ్మా ఎంతసేపు పడుతుంది చికెన్ బిర్యానీ? ఇంకో గంట పడుతుందిరా. గంట? ఈ లోపు ఒక లుక్ వేసి రావాలి. ఏం కారణం చెప్పి వెళ్తాం? ఏంటి ఏంటి బాబు, ఏంటి బాబు అది చేతిలోని? అంకుల్ బ్లౌజ్ మా ఇంట్లో పడిపోయినట్టుంది. ఎవరి వస్తువులైనా ఇంట్లో పడితే వెంటనే తెచ్చేవడం మాకు అలవాటు అండి, అందుకే తెచ్చాను. ఆ కర్ర మా మేడం కర్రలాగా ఉంది. కర్రతో పాటు ఎగిరిపోయి మా ఇంట్లో పడిందండి. అంకుల్ గారికి ఇచ్చేయండి ఈ బ్లౌజ్. ఇది అంకుల్ గారిది కాదు బాబు, నాదే. ఓ ముట్టుకోకుండా మంచి పని చేశాను. క్లిప్స్ పెట్టండి అండి, ఈసారి ప్లాస్టిక్ అమ్ముతారా? అవి ఇచ్చేవన్నా తెమ్మంటారా? వద్దులే బాబు, నేను తెచ్చుకుంటాను. ఫుడ్ రెడీ అయిపోతుంది, వచ్చేస్తాను అంటే తెచ్చేస్తాను. సరే బాబు, ఇంకా 12 అవ్వలేదు కదా, పర్లేదులే. ఈడు తెగ తిరిగేస్తాను రా గుంట ఇంటికి. ఆ గుంట ఏమైనా వర్కౌట్ అయితే చెప్పేద్దాంలే కామెడీ గురించి ఆ గుంటకి. నమస్తే ఏంటేటా, ఇదిగా నీకోసం జీడిపప్పులు చిన్న ముక్కలు కోసి తెచ్చాను. నమస్తే ఏంటేటా, ఎక్కడున్నావు నాన్న? ఎక్కడికి పారిపోవు నువ్వు? ఇంకా వారం కూడా అవ్వలేదు కదరా నాన్న నిన్ను కొని, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోరా నాన్న? కనపడం మరి, లేకపోతే నాకు 1500 పక్కడిపోతే. వీడు కోడి కనబడట్లేదని చూసుకున్నట్టున్నాడు, మనం వెళ్ళి టాపిక్ డైవర్ట్ చేయాలి. నానా సైంతేటా, ఎక్కడ నానా? ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? సార్ 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 ఏమైంది సార్? రారా నానా మధురా, ఇష్టపడే ఒక కోడిని కొనుక్కోనంటారు నానా, నల్ల నాటుకోడి. ఇప్పుడు సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయిందేటో కనబడట్లేదు. నల్ల నాటు కూడా అంటున్నారు కదా సార్, కొంచెం లైట్ వేసి ఎతకండి కనబడుతుంది. ఊరుకోరా నానా, నువ్వు కులి జోకులేనే. ఇదిగా దానికోసమే ఇందాకలే జీడిపప్పులు ముక్కలు కోసాను. తీరా నా చేత్తో దానికి తినిపిద్దాం అంటే కనబడకుండా వెళ్ళిపోయిందిరా నానా నా సైంతేటా. సైంతేటా ఏంటి? నా తేట కొద్ది దానికి ఆ పేరు పెట్టాను. నాకే =1 అని చెప్పి వెళ్ళిపోయింది అది. సరే ఆ జీడిపప్పులు కొద్దిగా ఇలాగని చెప్తాను, నోట్లో వేసుకుని ఎత్తుతాను నేను కూడా. ఎలారా నాన్న, ఎలాగెత్తుతావు నువ్వే? ఏటుందిరా నాన్న, వీధిలో ఉన్న వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి ఎక్కడైనా స్మెల్ వస్తుందేమో చూడు, దొరికేస్తుంది. ఎర్ర ఐడియాలని ఇస్తుంది ఇవిడి. సరే నాన్న మధు, మీ ఇంటి పద ముందు వెళ్దాం. సార్ మీకోసం ఇక్కడ దాకా ఎతకడానికి వచ్చాను చూడండి. కోడి కాలుతో నన్ను నేను కొట్టుకోవాలి, ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఇంకెందుకు సార్? రండి వచ్చి మా ఇంట్లో ముక్కెట్టండి. సారీ రా నాన్న, నిన్ను అపార్థం చేసుకున్నందుకు సారీ. పద వీధిలో వాళ్ళందరూ వెతుకుతాం. ఒరేడు వన్య మాస్టర్ మేనేజ్ చేస్తున్నాడు రా. మెసేజ్ పెట్టిమంటావా వన్య మాస్టర్ కి? ఉండరా ఎపిసోడ్ కొద్దిగా అవనే. సార్ మీరు అటువైపు ఎతకండి, నేను ఇటువైపు ఎతుకుతాను. ఓకే మరి. నాన్న సైంతేటా, నాన్న సైంతేటా, ఎక్కడా మరి? ఇటు అటువైపు ఎత్తుక్కొని వచ్చేలోపు మేడపై నుంచి కొద్ది సైడ్ కొట్టేద్దాం. చూస్తుంది. నాతోనే దోబూచులు ఆడుతున్నావా? ఈసారి క్లోజప్ లో కనబడతా.
శనగపిండి బాగా పనిచేసినట్టు ఉంది. ఏటా సౌండ్? బాబు 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 ఏటమ్మా పడిపోయావా? ఆంటీ వచ్చేస్తుంది, మేనేజ్ చేయాలి. ఆంటీ ఇలాంటివన్నీ నాకు అలవాటే ఆంటీ. ఎలా పడిపోయావు బాబు? మేడపై నుంచి. మేడపై నుంచి ఇక్కడ ఎందుకు పడ్డా? పాపం ఓ చిన్న పావురం ప్రేమ కోసం ఎతుక్కుంటూ మన ఇద్దరిల్లుల మీద కామన్ గా వాళ్ళను వైరు మీద వాలింది. అది కాలు జారి కింద పడబోతుంటే దాన్ని పట్టుకోబోయి నేను పడ్డానండి మీ ఇంటిలో మరి విడ్డూరంగా ఉందిలే మరి. ఏంటి బాబు పాటలు పాడుతున్నా? మీది సంగీత విద్వాంసుల ఫ్యామిలీ అట కదా, మీతో మ్యాచ్ అవ్వాలంటే ఆ మాత్రం మ్యూజిక్ టచ్ ఉండాలి కదా అని ఇచ్చాను. చాలే బాబు. బాబు ఏమైందంటే 12 అయిపోయింది. అంతేనా? ఇంకేదో అనుకున్నాను. క్యారేజ్ కట్టిసి ఉంటుందంటే మా అమ్మ తీసుకొచ్చేస్తాను. ఆగండి. వీడేట్రా వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు, పైనుంచి దూకుతుండు, అటు నుంచి ఇటు నుంచి అన్నిటిలోంచి దూరిపోతుండు. మరి అలా సాగుతుంది అడిగి. సాగని ఎంతవరకు సాగుతాడో చూద్దాం. నిజమే, సాగిన తర్వాత కాములని తీసుకొచ్చి కట్ చేస్తాం అనుకో, కాము ఉండిపోతాడు. అమ్మా క్యారేజ్ అయిపోయిందా? ఇదిగోట్రా. నాన్న సైంతేటా, నాన్న సైంతేటా. ఇది నా సైంతేటా వాసన. ఎక్కడ్రా నాన్న? తృప్తిగా తినండి అంకుల్, మా అమ్మ వంటలు ఎరగదీసేస్తుంది. ఆంటీ సంగీత భోజనంకి రాదా? అమ్మా సంగీత తినడానికి రా అమ్మా. వస్తున్నా. మధు లే మధు. బాబు బాబు మధు లే మధు. మధు ఏమైందిరా? నీ కళ్ళతోనే చూడు. అది సంగీత కాదురా, సంగీతం. సంగీత.mp3 మెసేజ్ లేట్ అవుతుంది. మధు ఏంట్రా అంత గాబరాగా పారిపోయావు? ఐ ఫీల్ సో టెన్స్డ్ రా. నువ్వు నన్ను చూడడానికి ఎంత కష్టపడ్డావు నేను చూసాను రా. నువ్వు మా ఇంటి గేట్ దగ్గరికి వచ్చినప్పుడే నిన్ను చూసి నిన్ను ఫేస్ చేయలేక నా రూమ్ లోకి వెళ్ళి నేను డోర్ వేసేసుకున్నాను రా. వచ్చాడమ్మా, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? ఎందుకు ఎంత సిక్స్ చేసావు దేవుడా? నీ పేరు మధు కాదు, నా ముద్దు. ముద్దేట్రా బాబు, ఎలా గొద్దులాగా? నా రూమ్ బయట నించొని సంగీత సంగీత అని పిలుస్తుంటే నా గుండెల్లో గట్టిగా అణిచిపెట్టి గీత గీసినట్టు అనిపించిందిరా. సంగీత సంగీత సంగీత. ఎవర్రా నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు గుద్దేస్తున్నారు నీకు? ఒరే ఆ సంగీతారా మధుగారిని ఫాలో కొట్టి ఆడ ఫోటోలకి లైక్లు గుద్దేస్తుంది. ఆడ అకౌంట్ నీ దాంట్లోనేట్రా? నా ఫోన్ లో లాగిన్ అయ్యి మర్చిపోయాడు ఎదవా. చూడండి ఏదో మెసేజ్ లేటేస్తుంది. నువ్వు నన్ను కాలేజీకి తీసుకెళ్లి దింపుతా అన్నప్పుడు నీ బైక్ మీద వెనక సీట్లో కూర్చొని ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తున్నాను రా ముద్దు. ఏటన్నాడు రాడు, మీ ఇంటి పక్కకి ఎవరైనా దిగుతారు కానీ ఇలాంటి అప్సరా పెన్సిల్ దిగదాట. వీడికి బాగా దిగింది. అసలు ఇది అప్సరా కాదురా, అసలు ఇది పెన్సిలే కాదు. బాబుకి అయిపోయాడు చేతిలోనే. ముద్దు ఇందాక నన్ను తొంగి తొంగి చూసా చూడు మీ మేడపై నుంచి, అప్పుడు ఇంకా నచ్చేసావురా. ఇంత తొందరగా ఈ విషయం నేను నీకు చెప్తానని అసలు అనుకోలేదురా. టోటల్గా ఐ లవ్ యూరా ముద్దు. నిన్ను ఈ జన్మలో వద్ది లేదురా ముద్దు. ఎందుకు ఎంత సిక్స్ చేసావు దేవుడా? అందుకే నీకోసం ఈ పాట. కలిసిన పరిచయం ఒక రోజే కదా, కలిగిన పరవశం యుగముల నాటిదా. కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో.
నానా సైన్ తేటా, నానా సైన్ తేటా ఎక్కడున్నావు మరి? ఇవి నా సైన్ తేటా ఏకల్లాగున్నాయి. ఇవి నా సైన్ తేటావే. నానా మధు అయిపోయావా మరి నా చేతుల్లోనే? నేను కూరగాయలు తేడానికి వెళ్తున్నాను. నాతో పాటు ఎవరొస్తారు? మీకే వినపడుతుందా? నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. పక్కింటి అమ్మాయి కూరగాయల కోసం బయటకు వెళ్తున్నట్టుందిరా. నువ్వు కూడా వెళ్ళి మనకు కావాల్సింది తీసుకుని వచ్చేయి. అమ్మా అది అమ్మాయి కాదే. మరి అబ్బాయా? అబ్బాయి కూడా కాదు. మరి ఎవర్రా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓహో ఇద్దరు పిల్లలా? కాదే, నీకు ఎలా చెప్పాలి, ఒకలే. సరే ముందు వెళ్ళిరా. ముద్దు ముద్దు, ఓయ్ ముద్దు, ఐ లవ్ యూ. మీరు కూడా కామెంట్ బాక్స్ లోకి వెళ్ళి వీడియో నచ్చితే ముద్దు అని కామెంట్ పెట్టండి. మీ కామెంట్లతో మొదటి ముద్దుల్లో ముంచేయండి. ముద్దు 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 రే ముద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి. అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.